కాకుండా ప్రతివాడిని వాడిని చూపెట్టేసి వాడు తప్పు చెప్పేసి ఇది తప్ప. ముఖ్యమంత్రి గారు ఆవేదన నిజమైనది, దేశమంతా ఉన్నది, సహేతుకమైనది. ఖచ్చితంగా పాలనా యంత్రాంగంలో మౌలికమైన ప్రక్షాళన కావాలి, మౌలికమైన మార్పు కావాలి. ఈ పద్ధతి కొనసాగిస్తే ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తే, ఈ మధ్య ఒక సినిమా నేను మా శ్రీమతి చూస్తూ నేను ఒక 2 నిమిషాలు చూస్తే నాకు వాంతి వచ్చినట్టు. ఏ సినిమా చూసారు సార్ మీరు? వాడు అధికారిని వేశారట ఎన్నికల కోసం అని చెప్పని, వాడొచ్చి బస్తీ మీద సవాలని చెప్పని, నువ్వేవాడువయా ముఖ్యమంత్రివి, లేకపోతే నువ్వేవాడువయా మంత్రివి, నేను 35 ఉంటాను, నేను అంత తెలుస్తాను అంటాడు. అది నిజంగా జనం తప్పట్టు పడతారు గొప్ప అనుకుని. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే అధికారుల అహంకారం, ఇదే రాజ్యాంగం. మనం ఒక చాలా విచిత్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాం ఈ దేశం. నాకు ఇది వాంతి వచ్చింది అది చూస్తే. దీనిలో అసలు ప్రజాస్వామ్య స్పృహ ఏంటి, రాజ్యాంగ స్పృహ ఏంటి, మంచి పరిపాలన గురించి అవగాహన ఏంటి, ఇదే మన ప్రజలు చెప్తున్నది. ఎంత అజ్ఞానాన్ని మనం పెంచుతున్నాం ఈ దేశంలో. అలాగే ఈ పదవుల కోసం పడితే వెంపర్లట 15 లక్షల మంది పోటీ పడ్డం ఐఏఎస్ కోసం అని చెప్పని, జీవితం అంతా త్యాగం చేయడం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. అంత ఈజీ కాదు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవడము అనేది ఉంటుంది కదా సార్, చాలా కష్టపడితే వచ్చారు. ఇంత కష్టపడి వచ్చిన తర్వాత మీరు ఉద్ధరించింది ఏంటట? కరెక్టే, ఉద్ధరించింది ఏంటట? ఎందుకని జరగట్లేదు ఫలితాలు? నేను కోపంతో చెప్పట్లా, ద్వేషంతో చెప్పట్లా. నేను ఆ పదవుల్లో ఉన్నవాడిని, నేను నిస్పృహతో బయటకు వచ్చినవాడిని కాదు, నిరాశతో పనికి రాకుండా బయటకు వచ్చినవాడిని కాదు, ఫెయిల్ అయిన వాడిని కాదు. నన్ను ఎవరు భారతదేశంలో ఒక అధికారిగా ఫెయిల్ అయినా ఎవరో ఏ మనిషిని అనుకోవట్లా. నన్ను బాగా తిట్టేవాళ్ళు కూడా ఆ మాట ఇప్పుడు అనలేని తొలకం సాధ్యం కాదు. అది ఒక ఆవేదనతో చెప్తున్నాను. ఇంత అవకాశాన్ని సమాజం మీకు ఇచ్చి నెత్తిన పెట్టుకుంటే మీ వల్ల ఏం జరుగుతుంది ప్రజలు? ఇది పోగా అహంకారం చాలామందికి. ప్రజల గురించి పట్టించుకునేది లేదు, వాళ్ళ బాధల గురించి పట్టించుకునేది లేదు. మరి కొంతమంది ఏదో సెలబ్రిటీలు అని చెప్పనుకుని సోషల్ మీడియా అట వెనకాల ఏదో కెమెరాలతో తిరుగుతుంటారట. ప్రభుత్వాలకు సిగ్గుంటే డిస్మిస్ చేయాలి వాళ్ళని. మనం బ్రిటిష్ పరిపాలనా యంత్రాంగాన్ని అనుకరించాం. ఎనానిమిటీ దానిలో ముఖ్యమైనది, మెరిటాక్రసీ, మీ ప్రతిభ వల్ల రావటం, పొలిటికల్ న్యూట్రాలిటీ, పక్షపాత రాజకీయాలు లేకుండా ఉండటం, ఎనానిమిటీ, పబ్లిక్ సర్వీస్, ఇవి మౌలికమైన లక్ష్యాలు. అవన్నీ మర్చిపోయి మీరేదో స్టార్లాగా బిహేవ్ చేయటం నాకు అర్థం కాదు. ఎంత విచిత్రంగా ఉంది అసలు, ప్రవర్తన అంత వెకిలిగా ఉంది. దాన్ని ఎలా సహిస్తున్నారు ఈ రాజకీయంలో ఉన్నవాళ్ళు? దానికి ముఖ్యమంత్రి గారిని కూడా బాధ్యతలు చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు మరి? మీ ఆధీనంలో పరిపాలన యంత్రాంగం అంటే వాళ్ళలో క్రమశిక్షణ పెట్టి కొన్ని ఏ రకంగా చేస్తే మేము గౌరవిస్తాం, ఏ రకంగా చేస్తే మేము ఊరుకోమని చెప్పిన సంకేతాన్ని ఇచ్చే బాధ్యత మీకు కూడా ఉంది. సో ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ చూసాము. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి కలెక్టర్ మీద అసహనం వ్యక్తం చేశారు, పబ్లిక్గా వాళ్ళని విమర్శించారు అనే వాదన వినిపించింది. ఆ తర్వాత కలెక్టర్ అక్కడి నుంచి తప్పుకున్నారు, పోస్టులు పెడుతున్నారు అనేది, సో కొటేషన్స్ రూపంలో, మోటివేషనల్ కోట్స్ రూపంలో వస్తున్నాయి అనేది. ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని చేస్తున్నారు సార్? నాకు ఈ సంఘటన తెలియదు కాబట్టి దాని గురించి పురాపురాలు తెలియకుండా మాట్లాడాను. మనకేమిటంటే 2 విషయాలు మనకు చాలా స్పష్టత ఉండాలి. ప్రజాస్వామ్య సమాజంలో తుది బాధ్యత వహించేది ఎన్నికైన ప్రభుత్వము, ఎన్నికైన ప్రతినిధులు. కాబట్టి తుది నిర్ణయం తీసుకునే అధికారం రాజ్యాంగం పరిధి లోపల ఎన్నికైన ప్రభుత్వానికి. మనం ఏంటనుకుంటున్నామంటే అధికార యంత్రాంగానికే పాత్ర ఉంటుంది, వీళ్ళంతా ఊరికే వచ్చారు, వీళ్ళు వస్తారు రేపు పోతారు, 35 ఏళ్ళు మేము ఉంటాం, వాడు వచ్చి రేపు ఓడిపోతాడు. చాలా సినిమాలో డైలాగ్ కూడా, నేను ఐఏఎస్ పరీక్షలకు వచ్చాను, కావాలంటే పొద్దున్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రిని కాగలను, నువ్వు అవుతావా? ఏదో గొప్ప విషయం లాగా. అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులకు పెద్దగా చదువు ఉండట్లేదు, క్వాలిఫికేషన్ అనేది లేదు. ఆలోచనే మూర్ఖమైనది, అప్రజాస్వామికమైనది, అవాస్తవమైనది. ఒకరోజు పరీక్ష రాసిన మాత్రం చేత గొప్పవాడు కాలేడు ఎవడొకడు. ఆ రోజు నువ్వు చదువుకున్నవి వచ్చి ఉండొచ్చు, నువ్వు బాగా బట్టి ఉండొచ్చు, లేకపోతే ఎగ్జామినర్ ఆ రోజు సంతోషంగా ఉండొచ్చు, అదృష్టం కలిసి రావచ్చు ఉండొచ్చు. అంత మాత్రం చేత గొప్పవాడిని అనుకుంటే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజలు తమ సమ్మతితో అధికారాన్ని కట్టబెడితే ప్రజాస్వామ్యం. ప్రజలు పాలించేది ప్రజాస్వామ్యం, ప్రజలు పాలించేది వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధుల ముందు ఆ గౌరవం ఉండాలి. తప్పు చేస్తే ప్రతిఘటిద్దాం, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల గౌరవం లేకపోతే, రాజ్యాంగ విలువల పట్ల గౌరవం లేకపోతే, ఎన్నికైన ప్రతినిధులను అగౌరవపరుస్తుంటే అది ప్రజాస్వామ్యం కాదు. ఏ అధికారికి అహంకారం కూడదు. అది మిలిటరీ అధికారి కావచ్చు, సివిల్ అధికారి కావచ్చు, న్యాయమూర్తి కావచ్చు. ఎన్నికైన ప్రతినిధుల్ని చవకగా చూడండి, వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. అదే పనిగా జనం కూడా తిడతారు. ఎందుకంటే ఓటు వేసేది తీసి తిరస్కరించేది వాళ్ళనే కదా, కాబట్టి జనం తిడతారు. అది ప్రజాస్వామ్యంలో సహజం. కాబట్టి వాళ్ళకి కొంచెం రాజకీయంలో ఉన్న వాళ్ళు కొంచెం వంగం ఉంటారు.
దాన్ని అలుసుగా తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తే ఎన్నికైన వాళ్ళు చాలా చులకనగా చూస్తే గడ్డిపోచలాగా అది ప్రజాస్వామ్యం కాదు. అది ప్రజలకు అర్థం కావాలి. ఏ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను అనిపిస్తున్నామో ప్రజాస్వామ్యానికి మూలం అర్థం కావాలి. రెండోది, సరైనటువంటి సూచనలు సలహాలు మీ అనుభవంతో మీకున్న పరిజ్ఞానంతో మీ నైపుణ్యంతో ఇచ్చే బాధ్యత మీది. తీసుకుంటారా సార్ అప్పుడు ప్రభుత్వం? అది సైలెంట్గా చేయాలి, బహిరంగంగా కాదు. నిర్ణయం తీసుకునే తుది అధికారం వారిది. పొరపాటు నిర్ణయం అయినట్టయితే అది రాజ్యాంగ విరుద్ధం అయితే ప్రాణం వడ్డీ ఎదుర్కోవాలి. మీరు జరగకుండా ఆపాలి. రాజ్యాంగబద్ధమైనంత వరకు, చట్టబద్ధమైనంత వరకు మీకు ఒక జడ్జిమెంట్ ఉంది, అది మంచిదని. కాదని ఇంకో జడ్జిమెంట్ వారికి ఉంది. తుది జడ్జిమెంట్ వారిది. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఒక్కసారి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే అది పబ్లిక్ పాలసీ అని కోర్టులకు జోక్యం చేసుకో. పబ్లిక్ పాలసీ చేసే బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానికి. మీరు ఇక్కడ కూర్చుని బాగోగుల నుంచి అధికారం మీకు లేదు. విమర్శించవచ్చు ప్రజలు, చట్టసభలో విమర్శించవచ్చు. ప్రజల దగ్గర మళ్ళీ పోయి తప్పు నిర్ణయాలు చేశారు, ప్రజలు అన్యాయం చెప్పచ్చు. లంచం ఉంటే మనం కోర్టులో శిక్ష వేయచ్చు తప్ప, దురుద్దేశం ఉంటే శిక్ష వేయచ్చు తప్ప, వాళ్ళకి అధికార పరిధిలో నిర్ణయాలు చట్టబద్ధంగా తీసుకుంటే దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు, విమర్శించే హక్కు అన్నది. సార్, ఇక్కడ ఇంకొక వాదన ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, మంత్రివర్గం, సీఎం అందరూ పోతారు. ఏదైనా నిర్ణయాలు తీసుకున్నట్టు మాత్రం బాధ్యులు బలయ్యేది అధికారులే అనే మాట సార్. ఒకటి ఖచ్చితంగా పార్టీలు ప్రభుత్వాలు తప్పన్నది. మనకి 100 మంది అధికారులు ఉంటే నిజంగా పనికొచ్చేవాళ్ళు, ప్రజలకు చేయగలుగుతున్న వాళ్ళు 5-10 మంది ఉంటారు. క్షేత్రస్థాయి వదిలేద్దాం, జిల్లాలో వదిలేద్దాం, బట్ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి వచ్చేసరికి మీకు పనికొచ్చేవాళ్ళు కొద్దిమందే. ఇంతమందిలోనూ ఏమవుతుంది, వాళ్ళలో కొందరిని ఒక పార్టీ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. ఈ ప్రభుత్వంలో పనిచేసావు కాబట్టి బాగా పనిచేసినా మాకొద్దు, ఆ ఇంటి మీద కాక ఇంటి మీద వాళ్ళకూడదన్న ఆలోచన రాజకీయంలో ఉండటం చాలా మూర్ఖత్వం. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుక్కుంటున్నారు. ఉన్న కొద్దిమంది మంచి వాళ్ళని వాడు కులం కారణంగానో, వాడు ఆ ప్రభుత్వంలో బాగా పనిచేశాడన్న కారణంగానో, లేకపోతే ఆ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టడన్న కారణంగానో మీరు దూరం చేసుకుంటే నష్టపోయేది మీరు. వాళ్ళలో సామర్థ్యము, నిజాయితీ, సంకల్పము, ఈ 3 ఉంటే వాళ్ళని దేవుళ్ళలాగా పాల్గొండి, వాళ్ళు ఉపయోగించుకోండి. కానీ అదే సమయంలో ఆ వంక పెట్టి యంత్రాంగం కూడా రాజుల మించిన రాజభక్తి చూపెడతాం. ఎంత కష్టపడి ఈ పోటీ పరీక్షల్లో కూర్చున్న లక్షల మందిలో కొంతమంది సెలెక్ట్ అయిన తర్వాత రాగానే కొంచెం కొద్ది కాలంలోనే బహుశా వాళ్ళ భ్రమలు తొలగిపోతాయి. ఇక్కడ ఏదో అద్భుతాలు చేయలేమని అర్థమవుతుంది. కానీ బయట మాత్రం బోళ్ళంత ఏదో ఇంట్లో ఏగలు, బయట పల్లకీలు మోతం ఉంటుంది. అది దాంతో వీళ్ళు ఏంటంటే ఒక నిబ్బరంతో మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం, ప్రజలకు సేవ చేయడం కాకుండా ఆడంబరము, అహంకారము. కాబట్టి మనం పెరగాలి కాబట్టి పైవాడికి కాళ్ళు పట్టుకోవటము, రాజుల మించిన రాజభక్తి, వాడితో ఆలోచించబడ్డము. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వాడు ఒక తప్పు చేయమని చెప్పంటే 10 తప్పులు మార్గం చూపెట్టడము. వాడు 100 రూపాయలు తింటే వీడు 1000 రూపాయలు తింటాము.